ఈరోజు ఇక్కడ బుచ్చిరెడ్డిపాలెంలో మన ఎంపీడీఓ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన బుచ్చి మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ అందించడానికి వచ్చిన మన సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన స్టాఫ్ అందరికీ కూడా మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఇది కొత్తేమి కాదు. మనము ఇదివరకే ఈపీఆర్ ఫౌండేషన్ ద్వారా ఆల్మోస్ట్ 200 మందికి లేదు ఎప్పుడు ఎక్కడ ఏ గ్రామానికి నేను వెళ్ళినా ఎవరక్కడ దివ్యాంగులు వచ్చి మాకు ట్రైసైకిల్స్ కావాలి అని అడిగితే వాళ్ళందరికీ కూడా మనము ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రతి గ్రామంలో నిత్యము ఇస్తూనే ఉన్నాము. ఈపీఆర్ ఫౌండేషన్ తరఫున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ లో వీళ్ళు ట్రైసైకిల్సే కాకుండా ఈ వినికిడి హియరింగ్ ఎయిడ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంపవర్మెంట్ పర్సన్ విత్ ఇంటెలెక్చువల్ డిజబిలిటీ వారు ఈ వివిధ వైకల్యాలు ఉన్న వారికి వెంకటాచలంలోని సిఆర్ఎస్ సెంటర్ లో ఇచ్చే నైపుణ్య శిక్షణ కూడా దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మీకు అందరికీ ఇక్కడ కోరుకుంటున్నాను. ఎవరైతే కోవూరు కాన్స్టిట్యున్సీలో దివ్యాంగులు ఉన్నారో వెంకటాచలంలో ఉన్న ఈ సిఎస్ఆర్ సెంటర్కి వెళ్తే వివిధ రకాలైన వాళ్ళకి ఎటువంటి రుగ్మతలు ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు నోటిఫై చేసి దానికి సంబంధించిన ట్రీట్మెంట్స్ కానీ దానికి సంబంధించిన వాళ్ళు ఏ రకాలుగా మీకు ఉపయోగపడరో అవన్నీ కూడా చేయగలరు. ఎందుకంటే చాలా మంది డిసేబుల్డ్ వాళ్ళకి కూడా వాళ్ళు మెంటలీ డిసేబుల్డ్ ఉండి వాళ్ళు కొంచెం మాటలు సరిగ్గా రానోళ్ళకి వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి మాట వచ్చే విధంగా చెప్తారు. సో ఇలాంటివి అన్ని రకాలుగా అన్ని విధాలుగా ఉన్నాయి. దివ్యాంగులు అనే వాళ్ళు పట్టుదలతో ఆత్మవిశ్వాసంతో ఇప్పుడు ఎన్నో మనకి ఈ ఆధునిక యుగంలో మనమంతా లేసి తిరగగలేటట్టు అందరితో కలిసి పనిచేసుకునేటట్టు ఆత్మవిశ్వాసం పెంపొందించుకునేటట్టు ఎన్నో మీకు అన్ని వివిధ రకాలైన మీ అవసరాలు తీర్చేయడానికి అన్ని ఉన్నాయి. కాబట్టి వాటిని అన్నిటిని కూడా మీరు ఉపయోగించుకొని మీకు ఏది నచ్చదుదో ఏ వృత్తి అయితే మీరు చేయగలరో దాన్ని కూడా ఎంచుకొని యువతులుగా ఉన్న వాళ్ళందరూ యువకులందరూ కూడా ఎవ్వరూ మేము మెంటలీ డిజేబుల్డ్ అని కానీ దివ్యాంగులమని కానీ బాధపడకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు నడవాలని, అటువంటి దానికి ఏ రకమైన మీకు సపోర్ట్ కావాలన్నా కోవూరు శాసనసభ్యురాలుగా మీకు తోడుంటానని చెప్పి మీకు సపోర్ట్ చేస్తానని చెప్పి మీ అందరికీ కూడా మాటిస్తున్నాను. కాబట్టి ఉద్యోగాలైనా కానీ ఏదైనా కూడా మీరు ఏమి ఎంచుకుంటారో దాన్ని చేసుకోవడానికి తప్పకుండా మనము సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా కానీ స్టేట్ గవర్నమెంట్ ద్వారా కానీ ఎన్నో కార్పొరేషన్ల లోన్స్ వస్తున్నాయి. ఇప్పుడు అవన్నీ కూడా దివ్యాంగులకి ఎన్నో ఇప్పుడు మనకి అన్నిటికన్నా ముఖ్యంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దివ్యాంగుల కోసం ఆయన అధికారంలోకి రాగానే 3000 పెన్షన్ ని 6000 చేయడం జరిగింది. దానికి మనము నిజంగా ఆయనకి ధన్యవాదాలు తెలుపుకోవాలి. కాబట్టి ఈ విధంగా ఎన్నో ప్రోత్సాహకర కార్యక్రమాలు మన ప్రభుత్వం మీ ముందుకు తీసుకొస్తుంది. అవన్నీ కూడా మీరు ఉపయోగించుకొని ఆత్మవిశ్వాసంతో ముందుకు అడుగేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకోవడం జరుగుతుంది.